హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 193. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A ఎపిసోడ్లో మీరు ఏదైతే కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ BSR చేశారు. ఆన్లైన్ అమెజాన్లో బైక్ బుక్ చేసుకుంటే బైక్ డెలివరీ ఎలా జరుగుతుంది, ఆర్టీఓ అండ్ అదర్ ప్రాసెస్ ఏంటి, నాకు అమెజాన్లో సెల్లర్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది అని చెప్పేసి. బ్రో, మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో వెహికల్స్ అయితే పర్చేస్ చేయొద్దు. ఒకవేళ మీరు వెహికల్స్ అన్నింటిలో పర్చేస్ చేసినా సరే ఖచ్చితంగా షోరూమ్కి అయితే వెళ్ళి ఆర్టీఓ ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, సో అది మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుంటేనే వెహికల్ అయితే డెలివరీ ఇస్తారు. మీరు షోరూమ్కి వెళ్ళి అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెహికల్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వమంటే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు, కానీ మీరు షోరూమ్కి అయితే వెళ్ళాలన్నమాట. షోరూమ్కి వెళ్ళకుండా వెహికల్ ఇంటికి అయితే రాదు. మనం ఆన్లైన్లో ప్రొడక్ట్స్ పెట్టుకుంటే మనకి ఇంటికి ఎలా వస్తుందో అలా అయితే రాదనమాట. ఒకవేళ అలా వచ్చినా సరే మీకు ఒక మైనస్ అయితే ఉండిద్ది. వాళ్ళు ఒక వెహికల్ అయితే తీసుకొచ్చి మీకు ఇంటి దగ్గర ఇచ్చేసేస్తారు, అప్పుడు బాగానే ఉండిద్ది. కొత్త వెహికల్ కొనుక్కున్నామన్న ఆనందంలో మనం మొత్తం చెక్ చేసుకోమన్నమాట. కానీ ఏదో ఒక డిఫాల్ట్ అయితే ఉండిద్ది అనమాట. షోరూంలో టెస్ట్ రైడ్ వెహికల్స్ ఇవ్వచ్చు, లేకపోతే టెస్ట్ రైడ్ వెహికల్స్ కొన్న పార్ట్స్ అయితే కొత్త వెహికల్కి వేసి కూడా అమ్మచ్చు, చెప్పలేం కదా. కాబట్టి మీరు షోరూమ్కి అయితే వెళ్ళండి. అక్కడ చాలా వెహికల్స్ అయితే ఉంటాయి, వాటిలో ఒక వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోండి, దాన్ని టెస్ట్ రైడ్ చేయండి. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో అనేది మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయండి. షోరూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడగండి, డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తారు. 3000, 4000, 5000, 10,000 రూపీస్ చాలా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అనమాట వెహికల్స్ని బట్టి. ఒక 2-3 షోరూమ్స్ని విజిట్ అవ్వండి. సో ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారో అక్కడే వెహికల్ పర్చేస్ చేయండి. షోరూమ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు బ్యాంక్ కొటేషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళని అడగండి. అప్పుడైతే మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత, ఇన్సూరెన్స్ ఎంత, లైఫ్ ట్యాక్స్ ఎంత పే చేస్తున్నారు అనే దాని గురించి మొత్తం క్లియర్గా అందులో బ్యాంక్ కొటేషన్లో ఉండిద్ది అనమాట. సో అలాంటి కొటేషన్స్ 3-4 షోరూమ్స్కి వెళ్ళి తిరిగి తీసుకొని ఎక్కడ తక్కువ అయితే అక్కడ మీరు వెహికల్ పర్చేస్ చేయడం బెస్ట్ అని చెప్తాను. సో ఇట్లా వెహికల్ పర్చేస్ చేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. రేపు HD అడ్వెంచర్ వెహికల్ మీద ఒక వీడియో అయితే వస్తుంది. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట. 10 to 15 డేస్ లోపే అతనికి ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. మొత్తం ఆ వీడియోలో డిస్కస్ చేసాం, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ భరద్వాజ్ అయితే కామెంట్ చేశారు, అన్న XSR 155 తీసుకుందాం అనుకుంటున్నా, బట్ కలర్స్ ఏమీ నాకు నచ్చలేదు. బ్లాక్ కలర్ వేరియంట్ ఇండియాలో లాంచ్ అవుతుందా, లేకపోతే వెయిట్ చేయమంటారా అని చెప్పేసి. కలర్స్ మీద ఎటువంటి అప్డేట్ అయితే లేదు బ్రో యమహా దగ్గర నుంచి. మేబీ ఫ్యూచర్లో ఖచ్చితంగా కలర్స్ అయితే ఎక్స్ట్రాగా తీసుకొస్తారు, ఎందుకంటే 4 కలర్లోనే మీరు యమహా XSR 155 అయితే ప్రజెంట్ పర్చేస్ చేయొచ్చు. MT-15లో మనకి ఫస్ట్ కొన్ని కలర్స్ ఉన్నాయి, తర్వాత మంచి మంచి కలర్స్ అయితే లాంచ్ చేశారు కదా. సో ఈ వెహికల్కి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే అబ్రాడ్లో చాలా మంచి మంచి కలర్స్తో XSR 155 అయితే లాంచ్ చేశారు కదా. బ్లాక్ కలర్ అయితే చాలామంది అడుగుతున్నారు, మీరే కాదు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారనమాట. బ్లాక్ కలర్ అలాగే రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇంకో కలర్ అయితే ఉంది. సో ఈ కలర్స్ అయితే మేబీ లాంచ్ చేయొచ్చు. మీరు వెయిట్ చేయాలనుకుంటే మార్చి దాకా వెయిట్ చేయండి. అప్పుడు ఏమన్నా కొత్త కలర్ కానీ ఏమన్నా మోడిఫికేషన్స్ కానీ జరిగాయి అనుకోండి కంపెనీ తరపు నుంచి, అప్పుడు ఆ వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మహేష్ అయితే కామెంట్ చేశారు, XSR 155 టైర్స్ని డ్యూక్ 200 టైర్స్తో అప్డేట్ చేసుకోవచ్చా అని చెప్పేసి. బ్యాక్ సైడ్ మీకు XSRలో 140 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది, డ్యూక్లో 150 సెక్షన్ టైర్ ఉండిద్ది కదా. 150 సెక్షన్ టైర్ అయితే మీరు వేసుకోవచ్చు, 160 సెక్షన్ టైర్ కూడా వేసుకోవచ్చు బ్రో. కొద్దిగా వైడ్ ఉందనుకోండి, టైర్స్ గ్రిప్ బాగుండిద్ది, బట్ మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది అనమాట. టైర్స్ మీరు కొద్దిగా వైడ్వి వేసుకోవాలి అని అనుకుంటే మైలేజ్ కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి మీరు వేసుకోండి. అలాగే మీకు టాప్ స్పీడ్ కూడా కొంచెం తగ్గిపోయింది. XSR ప్రజెంట్ మీకు 120, 130 వెళ్తుంది అనుకోండి, కొద్దిగా వైడ్ టైర్స్ వేసుకుంటే టాప్ స్పీడ్ అయితే అంత వెళ్ళదు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని టైర్స్ అయితే స్వాప్ చేసుకోండి. నెక్స్ట్ సూర్య అయితే కామెంట్ చేశారు, అన్న కాలేజ్కి, లాంగ్ రైడ్కి, పార్ట్ టైం జాబ్, డెలివరీ బాయ్కి ఆల్రౌండర్గా ఒక బైక్ సజెస్ట్ చేయండి అన్న అని చెప్పేసి. పల్సర్ N160 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. కాలేజీకి వెళ్ళడానికి బాగుండిద్ది, పికప్ బాగుండిద్ది, డెలివరీ జాబ్స్ చేసుకోవడానికి దానికి మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. లాంగ్ వెళ్ళడానికి కూడా ఆ వెహికల్ అయితే ఉపయోగపడిద్ది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉండిద్ది. కాబట్టి ప్రజెంట్ మీరు చెప్పిన రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ఆ వెహికల్ అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ దినేష్ అయితే కామెంట్ చేశారు, హై బ్రో, అపాచీ RTR 160 ఆర్ అపాచీ RTR 200 ఏది బెస్ట్ బ్రో అని చెప్పేసి. ఖచ్చితంగా అపాచీ RTR 160 బెస్ట్ బ్రో. మీకు 160cc ఇంజిన్తో లభిస్తూ ఉంది, ఆయిల్ కూల్డ్ ఇంజిన్, సింగిల్ సీట్ అయితే ఉండిద్ది, ఫ్యామిలీకి ఉపయోగపడిద్ది. క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైరు, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, అలాగే హెడ్లైట్ డిజైన్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు కదా. నాకైతే మాత్రం అది బెస్ట్ అనిపించింది అనమాట. 200cc కూడా సేమ్ అవే ఫీచర్స్ ఉన్నప్పటికీ స్ప్లిట్ సీట్ అయితే ఉండిద్ది అనమాట. పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే అందులో ఏమీ బాగోదు. సో ఇది కొనుక్కున్నారనుకోండి, కొంతవరకు మైలేజ్ అయితే వస్తుంది, కంఫర్ట్ కూడా బాగుండిద్ది కదా. సో ఈ వెహికలే పర్చేస్ చేయండి, అలాగే మీకు ఇంకా కొంత అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ భార్గవ్ అయితే కామెంట్ చేశారు, బ్రో నీ బైక్స్కి ఏ ఇంజిన్ ఆయిల్ యూస్ చేస్తావు, ఏ గ్రేడ్. నా దగ్గర 2 వెహికల్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. KTM వెహికల్లో 10W50 మోటివ్లో ఇంజిన్ ఆయిల్ అయితే యూస్ చేస్తాను, ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్, 1.5 లీటర్స్ అయితే అందులో పట్టిద్ది, నియర్లీ
రూపీస్ నుంచి 1500 రూపీస్ మధ్యలో ప్రైస్ అయితే ఉండిద్ది అనమాట. బెస్ట్ ఇంజిన్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు. 150cc పైన ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ ఆయిల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే స్ప్లెండర్ ప్లస్ విషయానికి వస్తే క్యాస్ట్రాల్ సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తాను. 15W40 కానీ 20W40 కానీ నేను యూజ్ చేస్తాను అనమాట. ఆ వెహికల్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఆ ఇంజిన్ ఆయిల్ అయితే సరిపోయిద్ది. 500 రూపీస్ లోపు అయితే ఉండిద్ది. నేను రీసెంట్గానే అమెజాన్లో 2 బాటిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఒకటైతే యూజ్ చేశాను, ఒకటైతే స్పేర్గా ఇంట్లో పెట్టుకున్నాను. ఒక 3500 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లోనే ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకొని ఆ వెహికల్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో మీరు కూడా మీ దగ్గర అన్ని టూల్స్ ఉంటే మాత్రం ఇంజిన్ ఆయిల్ వరకు మీరు ఇంట్లోనే మార్చుకొని యూజ్ చేసుకోండి. నా దగ్గర చాలా టూల్స్ అయితే ఉన్నాయి. దాని గురించి మన 3T వ్లాగ్స్ ఛానల్లో ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తాను. అందులో మాట్లాడుకుందాం నా దగ్గర ఏమేమి టూల్స్ ఉన్నాయి, వాటిలో మీకేం ఉపయోగపడతాయో కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఎవరైతే 3T వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఆ ఛానల్ విజిట్ అవ్వండి. కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, అవన్నీ మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ప్రభాకర్ అయితే కామెంట్ చేశారు వెయిటింగ్ ఫర్ గివ్ అవే అని చెప్పేసి. బ్రో నేనైతే కామెంట్స్ పిక్ చేశాను, నా నెంబర్ కూడా ఇచ్చాను అనమాట. అడ్రస్ పంపిస్తే నేను నెక్ బ్యాండ్స్ పంపిద్దాం అని చెప్పేసి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు, నా దగ్గరే ఉన్నాయి. నిన్న KTM ఆరెంజ్ XP 160 ఈవెంట్కి అయితే వెళ్ళాను. అక్కడ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, వాళ్ళనైతే నేను మీట్ అయ్యాను అనమాట. కొంతమందికి నా దగ్గర ఉన్న నెక్ బ్యాండ్స్ అయితే ఇచ్చేసాను. ఒక 2 మాత్రమే ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే నేను పిక్ చేస్తాను. విన్నర్స్ ఎవరో నేను మీకు నెక్స్ట్ సండే Q&Aలో మీకు అప్డేట్ చేస్తాను. దాని ప్రకారంగా మీరు నాకు అడ్రస్ పంపించారనుకోండి, మీకు కొరియర్ చేసేస్తాను. నెక్స్ట్ MR విజయ్ అయితే కామెంట్ చేశారు, అన్న ఫ్యామిలీకి లాంగ్ రైడ్స్కి N250 బెస్టా వేస్టా అని చెప్పేసి. N250 లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి బాగుండిద్ది కానీ ఫ్యామిలీకి సెట్ అవ్వదు బ్రో. మీరు ఇంకా అమౌంట్ అనేది సేవ్ చేసుకొని N160 కొనుక్కోండి. రీసెంట్గా సింగిల్ సీటు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్డేట్ చేశారు బజాజ్ కంపెనీ వాళ్ళు. ఆ వెహికల్ అయితే బాగుండిద్ది. నాకు ఎక్కువగా పెర్ఫార్మెన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు N250 కొనుక్కోవచ్చు. ఆ బడ్జెట్లో మీకు మంచి పవర్ అండ్ టార్క్తో N250 లభిస్తుంది కాబట్టి. కానీ ఫ్యామిలీకి లోకల్ వరకు మేనేజ్ చేయొచ్చు కానీ లాంగ్ వెళ్ళడానికి మాత్రం అస్సలు సెట్ అవ్వదు బ్రో. అందులోనూ మీరు మరి ముఖ్యంగా లాంగ్ రైడ్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి సెట్ అవ్వదు. సోలోగా లాంగ్ రైడ్స్ వెళ్తా అంటే మీరు కొనుక్కోండి, కానీ ఫ్యామిలీ కోసం అయితే మాత్రం N160 కొనుక్కోండి. అదైతే మీరు ఆల్రౌండర్గా యూజ్ చేసుకోవచ్చు. ఆ వెహికల్ కూడా మీరు లాంగ్ రైడ్స్కి అయితే తీసుకెళ్లొచ్చు. నెక్స్ట్ బాలు టెక్ గురు అయితే కామెంట్ చేశారు, బ్రో XSR 155ని ట్రావెలింగ్ పర్పస్లో యూజ్ చేయొచ్చా సోలో రైడ్స్కి? ఎగ్జాంపుల్ లదాఖ్, కేరళ, ఎక్స్పల్స్ 200 4V ఆర్ XSR 155 విచ్ ఈస్ బెస్ట్ ఫర్ ట్రావెలింగ్ అండ్ డైలీ యూస్. ఎక్స్పల్స్ 200 4V అయితే మీరు తీసుకోండి. సో లదాఖ్ వెళ్తాను అంటున్నారు కాబట్టి అక్కడ మీకు అన్ఈవెన్ రోడ్స్ అయితే ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్, సస్పెన్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మీకు హీరో అయితే చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండేది. షోరూమ్స్ కూడా మన ఇండియా వైడ్గా చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఆ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. డైలీ కూడా మీరు ఆ వెహికల్ అయితే వేసుకుని వెళ్ళిపోవచ్చు. XSR 155 కూడా బాగానే ఉండిద్ది. లదాఖ్ కూడా మీరు ఆ వెహికల్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఎక్స్పల్స్ 200 4V బెస్ట్ కాబట్టి మీరు ఈ వెహికలే కన్సిడర్ చేసుకోండి. లోకల్లో యూజ్ చేయడానికి మీకు ఆ వెహికల్ కంఫర్ట్ బాగుండిద్ది, పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది, లుక్ బాగుండిద్ది. కానీ మీరు ట్రావెలింగ్ పర్పస్గా కూడా అడిగారు కాబట్టి నేను మీకు ఎక్స్పల్స్ 200 4V సజెస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ గోవింద్ అయితే కామెంట్ చేశారు, బెస్ట్ అడ్వెంచర్ బైక్ చెప్పండి అన్న బడ్జెట్లో లదాఖ్ వెళ్ళడానికి. KTM అడ్వెంచర్ 250 కొనుక్కోండి. అందులో మీకు LI వీల్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 19 ఇంచ్ వీలు, ప్రొజెక్టర్ లైటు, పెద్ద విండ్షీల్డ్ అయితే ఇస్తారు. లాంగ్ సీట్ అయితే ఉండిద్ది. కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది. మీకు కలర్ కన్సోలు నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. ఇంకా కొంచెం మనీ యాడ్ చేసుకోగలిగితే మాత్రం అడ్వెంచర్ 390 X+ కొనుక్కోండి. అది కూడా మీకు బడ్జెట్లోనే వచ్చేస్తుంది. 3.5 లోపే వస్తుందని నేను అనుకుంటున్నాను. మేబీ ఏమైనా ప్రైజెస్ పెరిగినాయేమో, ఎందుకంటే మనకి 18% GST కిందకైతే రాదు. 390 X+ అయితే 250 అయితే మీకు 18% GST కిందకైతే వస్తుంది కాబట్టి తక్కువ ప్రైస్లోనే మీరు అడ్వెంచర్ 250 కొనుక్కోవచ్చు. 3 lakhs లోపే మీకు ఆ వెహికల్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఆ వెహికల్ కొనడానికి ట్రై చేయండి. బడ్జెట్లో అడిగారు కాబట్టి మీకు ఎక్స్పల్స్ 210 బాగుండిద్ది ఇంతకు ముందు అయితే, కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి నేను విన్నాను. మీరు కూడా వినే ఉంటారు కాబట్టి ఆ వెహికల్ నేను సజెస్ట్ చేయట్లేదు. మీకు దగ్గరలో హీరో షోరూమ్ ఉంటే మాత్రం ఒకసారి లైవ్లో ఆ వెహికల్ టెస్ట్ రైడ్ చేయండి. మీకు నచ్చితే మాత్రం కొనుక్కోవచ్చు. ఎందుకైనా మంచిది, కొంచెం మనీ పోతే పోయినాయి అడ్వెంచర్ 250 కొనుక్కోండి బ్రో. కానీ రేపు వచ్చే HD అడ్వెంచర్ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సాయంత్రం పూట ఆ వీడియో లైవ్ అవుతుంది. ఫైనల్గా వెల్తీ ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ చేశారు, ఐఎమ్ ప్లానింగ్ టు పర్చేస్ జూపిటర్ DT SXC మోడల్. ఇట్ ఈస్ గుడ్ టు పర్చేస్ యాక్సెసరీస్ ఎట్ TVS షోరూమ్ ఆర్ అవుట్ సైడ్. బ్రో మీరు అవుట్ సైడే పర్చేస్ చేయండి. TVS షోరూంలో కానీ లేకపోతే సుజుకి షోరూంలో కానీ హోండా షోరూంలో కానీ మీరు స్కూటర్స్ పర్చేస్ చేసే మాట అయితే మాత్రం నార్మల్గా స్కూటర్ పర్చేస్ చేయండి. యాక్సెసరీస్ అయితే మీరు ఏమీ పర్చేస్ చేయొద్దు. ఆఫ్టర్ మార్కెట్లో మీకు యాక్సెసరీస్ అయితే చాలా తక్కువ ప్రైజ్లో లభిస్తాయి. గుంటూరు కానీ విజయవాడ కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే నాకు ఎగ్జాక్ట్గా ప్లేసెస్ అయితే తెలియదు అనమాట హైదరాబాద్లో. సో ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి.
అక్కడికైతే వెళ్ళి మీకు కావాల్సిన యాక్సరీస్ అయితే మొత్తం మీరు ఫిట్ చేసుకోవచ్చు. షోరూంలో 4000 రూపీస్ చెప్పారనుకోండి, అక్కడ మీకు 2500 రూపీస్ లోపే అయిపోద్ది అనమాట. 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ దాకా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. షోరూంలో అన్నీ కూడా ఒరిజినల్ వేస్తారు అని చెప్పేసి నమ్మకం అయితే లేదనమాట. సో వాళ్ళు వేసింది మనం తీసుకుని బయటకు వెళ్ళటమే కాబట్టి షోరూంలో మాత్రం మీరు ఏమీ కొనుక్కోవద్దు యాక్సెసరీస్ అయితే. చాలా వరకు మీరు అమౌంట్ సేవ్ చేసుకుంటారు ఆఫ్టర్ మార్కెట్లో మీరు యాక్సెసరీస్ పర్చేస్ చేయడం వల్ల. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను పిక్ చేసి మీకు ఆన్సర్ ఇవ్వాలన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేయాలి కదా, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరే ఫస్ట్ వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ.